నమస్తే. శ్రీమద్భగవద్గీత కర్మసన్యాసయోగము 5వ అధ్యాయం. నిన్న మనం 7వ శ్లోకం గురించి ముచ్చటించుకున్నాం. 7వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారంటే, యోగం అనుష్ఠించే వాడి యొక్క అంతఃకరణం విశుద్ధమవుతుంది. దేహము ఇంద్రియాలు అతని వశమవుతాయి. బ్రహ్మ మొదలు గడ్డి పరక వరకు కూడా సమస్త భూతాలలో తననే చూస్తాడు. అంటే అతను సమ్యక్దర్శి అవుతాడు. అటువంటి వాడు లోక సంగ్రహం కొరకు కర్మ చేస్తూ కూడా కర్మలలో చిక్కుబడడు. కర్మలు అతనిని బంధించవు. కుర్వన్నపి నలిప్యతే, కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మల చేత బంధింపబడడు అని కదా మనం చెప్పుకున్నది. ఇప్పుడు ఈ 8వ శ్లోకంలో ఈ సాంఖ్యయోగాన్ని అనుసరించేటువంటి తత్వవేత్త యొక్క, యోగి యొక్క స్థితిని, మానసిక స్థితిని వివరిస్తుందన్నమాట. ఇది నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇప్పుడు మనం 8, 9 శ్లోకాలు ఈ రెండిటిని కూడా మనం ముచ్చటించుకున్నాం, రెండు చదువుకున్నాం. తత్వవిత్ అంటే తత్వజ్ఞుడైనటువంటి, తత్వవిత్ యుక్త తత్వజ్ఞుడైనటువంటి సాంఖ్యయోగి పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వినుచు, స్పృశన్ స్పృశించుచు, జిఘ్రన్ ఆఘ్రాణించుచు, అశ్నన్ తినుచు, గచ్చన్ నడుచుచు, స్వపన్ నిద్రించుచు, శ్వసన్ శ్వాసక్రియలను నడుపుచు, ప్రలపన్ భాషించుచు, విసృజన్ త్యజించుచు, గృహ్ణన్ గ్రహించుచు, ఉన్మిషన్ కనులను తెరుస్తూ, నిమిషన్నపి మూయుచు, ఇంద్రియాణి ఇంద్రియములు, ఇంద్రియార్థేషు తమ తమ శబ్దస్పర్శ రూప రసగంధాదులనేటువంటి ఈ విషయముల యందు వర్తంతే ప్రవర్తించుచున్నవి అని ధారయన్ తలచును. కించిత్ న ఏవ కరోమి, ఇన్ని తలుస్తూ కూడా నేను ఏ కొంచెము చేయటం లేదు, ఇది మన్యేత అని భావిస్తాడు. తత్వజ్ఞుడైనటువంటి సాంఖ్యయోగి చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలు నడుపుతూ, భాషిస్తూ, త్యజిస్తూ, గ్రహించుచు, కన్నులు తెరుస్తూ, మూయుచూ ఉన్నప్పటికీ ఇంద్రియాలు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయటం లేదనియూ భావించును. అయోమయంగా ఉందా? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎనాలజీ. ఇప్పుడు ఒక కారు నడుస్తున్నది. కారు నడుస్తూ ఉన్నప్పుడు ఇంజన్ పనిచేస్తున్నది, దాని వీల్స్ తిరుగుతున్నాయి, అలానే మొత్తం కారులో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా పనిచేస్తూనే ఉన్నది. కానీ లోపల కూర్చున్నటువంటి ఈ ప్రయాణికుడు నేను తిరుగుతున్నాను అని అనుకుంటాడా? చక్రాలు అంటే నేను అనే అర్థం, ఇంజన్ అంటే నేను అనే అర్థం కాదు కదా లోపల కూర్చున్నటువంటి ప్రయాణికుడు. అట్లానే ఆత్మ కూడా ఈ శరీరం అనేటువంటి వాహనంలో, బాడీ ఈజ్ ఎ వెహికల్, వాహనంలో ఒక ప్రయాణికుడి వంటిది. ఇది గ్రహించినటువంటి వాడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణాన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ కించిత్ న ఏవ కరోమి ఇతి మన్యేత. వీటిని ఏవి కూడా నేను చేయడం లేదు. అంతే కదా, కారులో కూర్చున్నటువంటి ప్రయాణికుడు ఏ విధంగా అయితే అనుకుంటాడో, ఈ దేహం అనేటువంటి కారులో కూర్చున్నటువంటి నేను కూడా అలానే అనుకుంటాడు. ఇది ఈ 2 శ్లోకాల యొక్క అర్థం అన్నమాట. ఇది కర్మబంధం నుంచి విడుదల చేస్తుంది మనల్ని. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడే కదా అది మనల్ని బంధించేది. ఆ పని వల్ల వచ్చే పాపపుణ్యాలు లేదా ఫలితాలు మనకు అంటుకుంటాయి. నేను కేవలం సాక్షిని మాత్రమే, ఐఎమ్ ద మెర్ విట్నెస్ అని భావించే వ్యక్తికి ఆ కర్మలు అంటుకుంటాయా? అంటుకోగదా. తామరాకు మీద నీటి బొట్టులా అతను సంసారంలో ఉన్న దేనికి లోబడడు. పనులు శరీరానివి, మనస్సువి, ఇంద్రియాలవి. కానీ
ఆత్మ వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. శరీరము, నేను, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మనిషి అంటే శరీరము, ఆత్మ, మనస్సు, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ డిఫరెంట్. కాబట్టి నేను అంటే ఏమిటి? ఈ ఆత్మ. ఈ ఆత్మ వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటిది, మార్పు లేనిది. ఈ సత్యాన్ని నిరంతరం గుర్తుంచుకోవడం వల్ల, నిరంతరం జ్ఞాని గుర్తుంచుకోవడం వల్ల, నేను ఏమీ చేయడం లేదు అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాడన్నమాట. నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.